హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జై శ్రీరామ్. ఈ వీడియో చూసే ముందు అందరూ జై శ్రీరామ్ అని మీరు కూడా తలుచుకొని జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మన హిందూ సాంప్రదాయాన్ని కాపాడుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇందులో మీకు తెలిసినవి తెలియనివి చాలా ఉన్నాయి. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో చివరిలో బాలరాముని దర్శనం కూడా చేసుకోవచ్చు. మన భారతదేశం మొత్తం కూడా పండుగ వాతావరణంలో ఉన్నారు. అయోధ్యకి రామయ్య తండ్రి వస్తున్నాడని ఆనందంలో ఉన్నారు. భారతదేశంలో ఉన్న సమస్త హిందువులందరికీ చిరకాల కోరిక నెరవేరనున్నది. అయోధ్య రామ మందిరం ప్రతిష్టాపన కార్యక్రమం జరగనున్నది. జనవరి 22వ తేదీన శుభముహూర్తాన్ని ఖరారు చేశారు. జనవరి 16 నుంచి 22 వరకు మర్చిపోలేని రోజులు. ఇవి మళ్ళీ రాని రోజులండి. ప్రతి పండుగ ప్రతి సంవత్సరం వస్తుంది, కానీ ఈ జనవరి 22వ తేదీన వచ్చే పండుగ రామ దీపావళి 500 సంవత్సరాల తర్వాత సంతోషంగా ఇప్పుడు జరుపుకుంటున్నాము. ఆ శ్రీరాముల వారు మళ్ళీ అయోధ్యకి మన కోసం వస్తున్నాడండి. ఇప్పుడు ఉన్న మన తరం చాలా పుణ్యం చేసుకున్నట్లే అండి. ఎందుకంటే 4-5 తరాలు పోయిన తర్వాత అయోధ్య రామ మందిరం నిర్మించిన తరంలో మనం ఉన్నామంటే ఎన్నో జన్మల పుణ్యం అదృష్టంగా భావించాలి. జనవరి 22వ తేదీన అయోధ్యలో శ్రీ బాలరాముల వారి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరగనున్నది. రామమందిర ప్రారంభోత్సవం అలాగే విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి దేశంలోని ప్రముఖులు అందరికీ ఆహ్వానాలు అందించారు. అలాగే సామాన్యులు అందరూ అయోధ్యకి రాలేకపోయామని బాధపడకుండా అయోధ్య నుండి రాముని అక్షింతలను దేశంలో ఉన్న హిందువులందరికీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్కరికి చేరవేసే కార్యక్రమాన్ని చేపట్టారు. ఇప్పటికే చాలామందికి ఈ అక్షింతలు తమ ఇళ్ళకి చేరాయి. ఇలా అందుకున్న అయోధ్య అక్షింతలు ఏం చేయాలనే సందేహం చాలామందికి ఉంటుంది. అయోధ్య క్షేత్రం నుంచి అందిన అక్షింతలు చాలా పవిత్రమైనవి. శ్రీరాముడే బాలరాముని రూపంలో తన ఆశీర్వాదం అక్షింతల రూపంలో ప్రతి ఇంటికి గడపకి చేరవేశాడు. జనవరి 22వ తేదీన జరిగే శ్రీరాముని ప్రాణ ప్రతిష్టాపన రోజున మనం మన ఇంట్లో శ్రీరాముణ్ణి ఏ విధంగా పూజించాలి, ఏ సమయంలో పూజించాలి, ఎన్ని దీపాలు వెలిగించాలి, ఏ సమయంలో వెలిగించాలి, ఒకవేళ అక్షింతలు రానివారు ఏం చేయాలి, జనవరి 22వ తేదీన ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే విషయాలన్నీ చాలా క్లుప్తంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఈ అక్షింతలు అందుకున్న వెంటనే ఇంట్లో ఉన్న కొన్ని బియ్యం గింజలు, ఆవు నెయ్యి, పసుపును కలుపుకొని మీ పూజా మందిరంలో జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. తర్వాత ఇంటిని శుభ్రం చేసి ఇంట్లో పూజ చేయాలి. ఇలా ప్రతిరోజు ఆ అక్షింతలను రాముల వారి ఫోటో ముందు ఉంచి పూజ చేయాలి. పూజ చేసిన తర్వాత 108 సార్లు శ్రీరామ జయరామ అని జపం చేయాలి. అప్పుడే ఈ అక్షింతలకు ఉన్న శక్తి రెట్టింపు అవుతుంది. ఇలా ప్రతిరోజు పూజ చేయలేని వారు కనీసం మీ పూజ గది ముందు కూర్చొని అయినా సరే శ్రీరామ జయరామ అని జపం చేసినా సరిపోతుంది. అప్పుడే ఆ అక్షింతలకు ఉన్న మహిమ వల్ల మీకు రాముల వారి ఆశీర్వాదం లభిస్తుంది. అయితే జనవరి 22వ తేదీన శ్రీరాముల వారి విగ్రహ ప్రతిష్టాపన 11 గంటల నుంచి ప్రారంభమవుతుంది. కాబట్టి జనవరి 22వ తేదీన మీ ఇంటిని శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకొని ఇంటి దగ్గరలో ఉన్న రాముల వారి ఆలయానికి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకోవాలి. ఆలయానికి వెళ్ళి వచ్చిన తర్వాత మీ ఇంట్లో పూజని ప్రారంభించాలి. ఆ రోజున రాముల వారికి చేసే పూజ 11 గంటలకు ప్రారంభించాలి. ఎందుకంటే అయోధ్యలో రాముల వారి విగ్రహ ప్రతిష్ట 11 గంటల నుంచి ప్రారంభం అవుతుంది. కాబట్టి ఆ శుభ సమయంలో మాత్రమే మనం ఇంట్లో పూజ ప్రారంభిస్తే మంచిది. ముందుగా రాముల వారి ఫోటోని నీటితో శుభ్రం చేసి గంధము రాసి కుంకుమ బొట్టు పెట్టాలి. తర్వాత రాముల వారి ఫోటోని చామంతి పూలతో కానీ ఎర్రటి గులాబీలతో కానీ అలంకరించాలి. రాముల వారికి చామంతి పూలన్నా గులాబీ పూలన్నా చాలా ఇష్టం. మీ దగ్గర ముత్యాల దండ ఉంటే వాటితో రాముల వారి చిత్రపటాన్ని అందంగా అలంకరించండి. లేదా మీ ఇంట్లో ఉన్న ఏవైనా నగలతో కానీ రాముల వారిని అలంకరించండి. ఇలా రాముల వారి చిత్రపటాన్ని అలంకరించిన తర్వాత ఒక 11 తమలపాకులు తీసుకొని ఒక ఆకుపైన గంధంతో శ్రీరామ జయరామ అని రాసి రాముల వారి ఫోటో ముందు ఉంచండి. అలాగే అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలను కూడా శ్రీరాముల వారి చిత్రపటం ముందు ఉంచి పూజ చేయండి. పూజ చేసేటప్పుడు ఆవు నెయ్యి వాడితే మంచిది. పూజ పూర్తయిన తర్వాత రాముల వారికి మీ కోరికలను చెప్పుకొని నమస్కరించి ఒక 5 ప్రదక్షిణలు చేయండి. అయోధ్యలో శ్రీరామ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం పూర్తయిన తర్వాత అక్షింతలను శ్రీరాముని దివ్య ఆశీస్సులుగా భావించి కుటుంబంలోని అందరూ తలపైన చల్లుకోవాలి.
అలాగే సాయంత్రం సమయంలో స్నానం చేసి మరలా ఇంటిని శుభ్రం చేసుకొని పూజ చేయాలి. సాయంత్రం చేసే పూజలో తప్పకుండా 5 దీపాలు వెలిగించాలి. ఈ దీపాలు ఎలా వెలిగించాలంటే ముందుగా ఒక దీపాన్ని తులసి మొక్క దగ్గర వెలిగించి తులసి మాతకు నమస్కరించుకొని తులసి మొక్క మీద పసుపు కుంకుమ వేసి 3 ప్రదక్షిణలు చేయాలి. తులసి కోట ముందు ఒక దీపం వెలిగించిన తర్వాత మీ ఇంటి గుమ్మం ముందు 2 దీపాలను వెలిగించాలి. ఇప్పుడు పూజ గదిలో రాములవారి ఫోటో ముందు 2 దీపాలను వెలిగించాలి. ఇలా మొత్తం 5 దీపాలు వెలిగించాలి. ఈ దీపాలను రామజ్యోతులు అని అంటారు. తులసి మొక్క లేని వారు మీ పూజ గదిలోనే 3 దీపాలను వెలిగించుకోవచ్చు. ఇదంతా చేయలేము అనుకునేవారు ఒకేసారి 5 దీపాలను మీ పూజ గదిలో ఉన్న రాములవారి ఫోటో ముందు వెలిగించుకోవచ్చు. దీపారాధనకు వాడే ఈ 5 ప్రమిదలు మట్టి ప్రమిదలను ఉపయోగిస్తే చాలా మంచిది. మట్టి ప్రమిదలు లేనివారు ఇత్తడి ప్రమిదలను వాడచ్చు. అలాగే ఆవు నెయ్యితో మాత్రమే 5 రామజ్యోతులను వెలిగించండి. ఎందుకంటే ముక్కోటి దేవతలు గోమాతలో నివసిస్తారని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి స్వచ్ఛమైన ఆవు నెయ్యితో దీపాలు వెలిగిస్తే చాలా మంచిది. ఈ 5 దీపాలు అయితే తప్పనిసరిగా పెట్టుకోవాలి. ఎక్కువగానే పెట్టుకోవాలనుకుంటే ఇంకా ఎక్కువగానే పెట్టుకోవచ్చు. సాయంత్రం ఇలా 5 దీపాలను వెలిగించిన తర్వాత పూజ చేసి మరలా అక్షింతలను మీ తలపైన చల్లుకోండి. ఇప్పుడు ఈ పవిత్రమైన అక్షింతలకు అత్యంత దైవశక్తి వస్తుంది. మిగిలిన అక్షింతలను జాగ్రత్తగా భద్రపరచుకొని శుభదినాలు అప్పుడు వాటిని ఉపయోగించుకోవచ్చు. ఈ అక్షింతలు ప్రతినిత్యం పూజ గదిలోనే ఉంటేనే మంచిది. లేదా మీరు డబ్బు దాచుకునే ప్రదేశంలో భద్రపరచుకోండి. అలా అని గాలి తగలని ప్రదేశంలో ఈ అక్షింతలను ఉంచితే అవి పాడైపోయే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ పవిత్రమైన అక్షింతలు పాడైపోతే అది మహాపాపం. కాబట్టి అక్షింతలను భద్రపరిచేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కడికైనా ముఖ్యమైన పని కోసం బయటికి వెళ్ళేటప్పుడు పవిత్రమైన అక్షింతలను తలపై వేసుకొని వెళ్తే రాములవారి ఆశీస్సులు మీపై ఎల్లవేళలా ఉంటాయి. ఈ పవిత్రమైన అక్షింతలను మీ పిల్లల తలపై వేసి దీవిస్తే మంచి విద్యా బుద్ధులు లభిస్తాయి. అలాగే వివాహం అయిన వారు వేసుకుంటే దాంపత్య జీవితంలో ఎటువంటి కలహాలు లేకుండా ఆనందంగా జీవిస్తారు. శ్రీరాముని అక్షింతలు అందని వారు ఎవరూ బాధపడాల్సిన అవసరం లేదు. శ్రీరాముని చిత్రపటం ముందు ప్రతిరోజు పూజలు చేస్తూ ఆ శ్రీరాముని విగ్రహ ప్రతిష్టను ఆలయ ప్రతిష్టను వీక్షిస్తూ రాముని ఆశీస్సులు పొందటమే మనకి ఆ దేవుడు అందించే వరంగా భావించాలి. కాబట్టి ప్రతినిత్యం రామనామం జపించి పుణ్య ఫలితాన్ని పొందవచ్చు. అయోధ్య బాలరాముడి అక్షింతలు అందరికీ చేరాయని అనుకుంటున్నాను. అయితే అందరికీ వచ్చే సందేహం, విగ్రహ ప్రతిష్ఠ జరగకుండానే పూజలు చేయకుండానే అక్షింతలు ఎలా వచ్చాయి అని అందరూ సందేహిస్తున్నారు. మనకు వస్తున్న అక్షింతలు విగ్రహ పూజకు సంబంధించినవి కావు. వాటిని అక్కడ పురోహితులు విజయ అక్షింతలు అని వివరించారు. ఎందుకంటే 500 సంవత్సరాలు పోరాడి తర్వాత రాముని ఆలయ నిర్మాణానికి మనకు అవకాశం దక్కింది కనుక ఆలయ నిర్మాణాన్ని విజయంగా భావించి నిర్మాణం జరిగిన తర్వాత బాలరాముని సన్నిధి ఆలయ ప్రాంగణంలో విజయ అక్షింతలను బియ్యము, పసుపు, ఆవు నెయ్యితో వేద మంత్రాలతో విజయ అక్షింతలను కలిపి ఇంటింటికి పంపించాలని సంకల్పించారు. రాముడు వనవాసం తర్వాత అయోధ్యకి తిరిగి వస్తుండగా అందరూ అక్షింతలు, పువ్వులు చేత్తో పట్టుకొని ఆయన రాగానే వాటిని చల్లి ఆహ్వానం పలికారట. అలాగే మళ్ళీ అయోధ్య రాముని విగ్రహ ప్రతిష్ఠ జరిగినప్పుడు ఆ ఆలయంలో ముందుగా తయారైన ఈ విజయ అక్షింతలను ఇంట్లో పూజకు వాడి తలపై వేసుకోవాలి అని ఉద్దేశం. అక్షయమైనవి అక్షింతలు, క్షయము లేనివి. రామరాజ్యము అక్షయముగా ఉండాలని కోరుతూ విగ్రహ ప్రతిష్ఠ జరిగిన రోజున అయోధ్యలో ఉండి అక్షింతలు వేయలేకపోయినా ఇంట్లో ఉండి ఆలయ ప్రాంగణంలో తయారైన విజయ అక్షింతలను పూజ చేసుకొని తలపై వేసుకోవచ్చు. ఈ అక్షింతలు కింద పడితే తొక్కుతామనుకునే వాళ్ళు పూజలో వాడిన అక్షింతలను నైవేద్యంగా వాడుకోవచ్చు అని పండితులు చెప్తున్నారు.